ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. జాయ్ కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మరి భూమి సమస్య, భూమి తగాదాలు. మరి భూమి సమస్య అంటే అన్నదమ్ముల మధ్యలో పెద్దవాళ్ళు ఇచ్చిన భూమిని వాళ్ళు కరెక్ట్గా పూర్తి చేయకోకుండా వాళ్ళ కొంతమంది స్వార్థంతో కొన్ని భూములు వాళ్ళ 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 పేరులో రాసుకొని కొంతమంది పూర్తి చేస్తుంటారు. కొంతమంది అధికారం అనేది ఇది మొత్తం నాదే, నేనే కష్టపడుతున్నాను, నేనే చేస్తున్నాను, మరి ఈ భూమి సమస్య అనేది దీని గురించి ఎన్నో సమస్యలను నేను దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాను, పెద్దవాళ్ళను కూడా నేనే కాపాడుకుంటూ వచ్చాను అని కొంతమందిని బెదిరించి కొంతమందిని దూరం చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి తగాదాలు లేనిపోయిన సమస్యలు వస్తుంటాయి. మరి అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా పోతే మనకి బాగుంటుంది? మరి ఆ భూమి సమస్య అంటే పెద్దవాళ్ళ తరపు నుంచి వచ్చిన సమస్యని, పెద్దవాళ్ళ తరపు నుంచి మనకు వచ్చిన దాన్ని అది మనకు రానికోకుండా వాళ్ళు తీసేసుకున్నారు. కాబట్టి దానికి సంబంధించిన పెద్దవాళ్ళు వాళ్ళ సర్కిల్లో ఉండవలసిన వాళ్ళని మనం పట్టుకొని, ఆ గ్రామములో ఉండవలసిన వాళ్ళని గ్రామ ప్రెసిడెంట్లను కానీ గ్రామ పెద్దలు కానీ పట్టుకొని, ఆ పెద్దల ద్వారాగా మరి నాకు రావాల్సింది నాకు రానికోకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొంతమంది అంత దూరం పోనీకోకుండా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుతుంటారు. కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే సమస్య తీరదు. ఎందుకంటే నువ్వు ఒకటి చెబుతావు, ఆయన ఇంకోటి చెబుతాడు. దానివల్ల మీకు ఒక అండర్స్టాండింగ్ రాదు. కాబట్టి గ్రామ పెద్దల్ని తీసుకొని వెళ్ళి అది ఎంతవరకు ఉందనేది దాన్ని కొలిసి దానికి ఏం చేయాలా అనేది పెద్దవాళ్ళ నుంచి మీరు నిర్ణయం తీసుకొని, దానికి రాతల పూతలు ఉంటాయి కొన్ని, ఆ రాతల పూతలు రాసుకొని దానికి ఒక బందోబస్తు చేసుకునేట్టుకైతే రేపు మీకు ఫ్యూచర్లో వచ్చేసి సమస్య అనేది మీకు రాదు. మీకు ఏం కాదులే, మన అన్నేలే, మన తమ్ముడేలే, మన అక్కేలే, మన చెల్లేలే అనుకొని చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది సిటీకి వెళ్ళిపోతుంటారు, విలేజ్లో నుంచి సిటీకి వెళ్ళిపోతుంటారు. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారంటే అక్కడ అక్కో తమ్ముడో సంబంధించిన వాళ్ళు ఫ్రెండో ఎవరో ఒకరు ఉంటారు. మరి అక్కడ ఉన్నప్పుడు ఈ భూమి నీకు ఇస్తున్నాను, దీని ప్రస్తుతాన్ని వరకు నువ్వు దాన్ని పండించి నువ్వు సగం తీసుకొని నాకు సగం అనేది అలాగ కొంత కవులకి ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. మరి అలాంటి కవులకి ఇచ్చేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మనవాళ్ళే అని మీరు మూర్ఖంగా ఆలోచించిపోయినట్టుకైతే అది మీకు చాలా చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతుంటాయి. కాబట్టి దానికి ఒక రాత పూతలతో రాసుకొని ఇది ఎంత ఉంది, ఇది ఇన్ని రోజులు, ఇది ఇంత చేయాలి అనేది జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మరి ఆ జాగ్రత్తలు తీసుకునేట్టుకైతే మీకు ఆ భూమి సమస్యల్లో నుంచి మీరు బయటకు వస్తారు. లేకపోతే లేనిపోయిన సమస్యలు మీకు ఎదురై అక్కడి నుంచి మీకు కోర్టు, పోలీస్ స్టేషన్ దాకా పోవటం, పోలీస్ స్టేషన్ నుంచి మీకు కోర్టు దాకా పోవటం, మళ్ళీ మీరు మాత్రం తిరుక్కుంటూ ఉండాల్సి వస్తుంది. ఆ సమస్యను మీరు అంత దూరం దాకా తెచ్చుకోకూడదు, గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదు. కాబట్టి ఆ సమస్య మీకు తొందరగా తీరిపోవాలి, అన్ని విధానాలుగా బాగుండాలంటే మనం కొద్దిగా ఆచితూచి అడిగేయాలి. ఈ రోజుల్లో ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా మనకి కొద్దిగా శ్రద్ధ ఉండాలి, కొద్దిగా ఓపిక ఉండాలి. అశ్రద్ధగా ఎప్పుడు పాటించి ఏం కాదులే అనుకునేట్టుకైతే దానివల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి, దానివల్ల ఎన్నో సమస్యలు రాబోతున్నాయి. కాబట్టి అలాంటి సమస్యలు మీకు రాకోకుండా ఉండాలి అంటే మీరు ఈ నిర్ణయం అనేది మీరు తీసుకోవాలి. కాబట్టి మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు కూడా కొన్ని అనుకూలంగా ఉండవు. ఎందువల్ల అంటే మనకి భూమి ఉంటుంది, ఆ భూమిని పండించుకునేంత వరకు మనం పండించలేం. ఎందువల్ల అంటే మీ మీద ఉండాల్సిన గ్రహాలు అలాంటి గ్రహాలు ఉంటాయి. మరి అలాంటి గ్రహాలు ఉంచుకొని
మీకు ఎంత ఆస్తి ఉన్నా ఎన్ని భూములు ఉన్నా మీరు ఏం చేయలేరు. ముందు మీ పేరు బలంలో జాతక చక్ర కుండలి వేసి మీ జాతక యోగాన్ని పట్టి చూసి దానికి ఏమి చేయాలా అనేది మెయిన్గా చూసి దానికి ఏమన్నా దోషం ఏమన్నా ఉంటే శాంతం చేసేస్తే మీరు ఏది పట్టుకున్నా మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది. మీ మీద ఈ గ్రహాలు కొన్ని ఉంచుకొని మీరు బంగారం పట్టుకున్నా రాగి తేలుతుంది. మరి అలాంటి సమస్యలతో మీరు ఎన్నో విధానాలుగా సతమతం అవుతున్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ ఒంట్లో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీ భూమిలో ఏముంది, మీ భూమి మీద ఉన్న సమస్యలు ఏమిటనేది మేము జాతక చక్కరి కొండలు వేసి జాతక బలం చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఈ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠంలో మేడారమున మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలాలు చేసి అక్కడ చిలకల గుట్ట దగ్గరికి వెళ్ళి అమ్మవారు మూలికలు తీసుకుంటాం. ఇలాంటి మూలికలు అంటే ఈ మామూలు మూలికలు కావు. పూజా బలం చేసి తపస్సు చేసి యజ్ఞం చేసి మేము ఈ వేరుని భూమిలో నుంచి పీకుతాం. ఈ వేరుని ఇది వచ్చేసి సామాన్యమైంది కాదు. ఇది నరదిష్టికి, ప్రజాదిష్టికి, ఉద్యోగానికి, సంతానానికి, భార్యాభర్తల సమస్యలకి, కుటుంబ సమస్యలకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము పూజా బలం చేసి అందరికీ ఇస్తుంటాం. ఎందువల్ల అంటే మేము పూజా బలం చేసింది అందరికీ దక్కాలి. మేమిచ్చే వేరు సంజీవని అందరి దగ్గర ఉండేట్టుగైతే వాళ్ళకి అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు కలిగి మనశ్శాంతి కలిగేట్టుగా మేము పూజా బలం చేసి ఇస్తుంటాము. తప్పకుండా మీరు మా దగ్గరికి మీరు వచ్చినట్టుగైతే మీ పేరుని బట్టి ఈ సంజీవ, వన సంజీవ, సభా సంజీవ, ఇది జనదిష్టి సంజీవ, ఈ సంజీవని మేము పూజ చేసి ఫ్రీగా మేము ఇవ్వగలుగుతాం. తప్పకుండా ఇక్కడ మాకు దగ్గరలో ఉండాల్సిన ఎవరన్నా ఉండవాళ్ళు, ఇప్పుడు మాది ఆఫీస్ వచ్చి హైదరాబాదు శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్య పీఠం, దిల్సుఖ్ నగరు, సాయిబాబా గుడి ఎదురుగా మీరు తప్పకుండా మా దగ్గరికి వచ్చినట్టుకైతే ఈ వేరుని మేము ఫ్రీగా మీకు ఇచ్చి మీకు ఉండాల్సిన సమస్యలు అనేది మేము దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. లేదు దూరం నుంచి మేము దూరంలో ఉన్నామండి, ఏరే ఊరిలో ఉన్నాము, మరి మాకు ఈ సంజయం మాకు ఎలా దొక్కిద్దంటే మేము కొరియర్ ద్వారాగా మీకు పంపించగలుగుతాం. తప్పకుండా మాకు ఒకసారి ఫోన్ చేసి మీ అడ్రస్ చెబితే మేము తప్పకుండా మీకు పంపిస్తాం. ఓం సమ్మక్కాయ నమః. ఓం శ్రీ సారలమ్మాయ నమః. జై సమ్మక్క.